వెళ్ళి మాట్లాడబోతున్నాం. ఒక మన యూట్యూబ్ జర్నీ 4 years తర్వాత మనస్ఫూర్తిగా మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఛాయ్ తాగుకుంటా నార్మల్గా ఎక్కడైతే మన టీ అడ్డాలు ఉంటాయో తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళ స్టోరీస్ చేసుకుందాం అండ్ ర్యాండమ్గా ఇంటరాక్ట్ వాళ్ళతోని సో మాట్లాడి మనమైతే చూద్దాం. పొద్దున కాబట్టి మేమైతే టిఫిన్ చేయలేదు పొద్దున్న నుంచి. సో ప్రజెంట్ అయితే మనమైతే లోపలికి వెళ్ళి కోక్ అయితే తిందాం. ఇది బర్త్డే ఫేమస్ టిఫిన్ కోకి ట్రై చేద్దాం పదండి, మీకు చూపిస్తాను. సో హోటల్ లోపలికి అయితే వచ్చేసాం. మనమైతే కోకి తినేద్దాం ఇప్పుడు, సరేనా? ఓకే. సో వాటర్ అయితే తాగేద్దాం ఫస్ట్. మనకు వాటర్ ఫ్రీగా ఇక్కడ తాగాలంటే ఓకే, ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే తెచ్చేద్దాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ప్లస్ మన తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ రెస్టారెంట్లో. మెయిన్లీ వచ్చేది అందరూ కోకి తినడానికి. మిర్చి చూడండి మస్తు ఆయిల్లో సాల్ట్ వేసి ఫ్రై చేస్తారు, అన్లిమిటెడ్ తినచ్చు ఇవి. కోకి వచ్చినండి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది చూడడానికి మన అర్షప్ప బెల్లం ఉప్పు అంటారు కదా ఆ విధంగా ఉంటుంది. సో ఇది తినడానికి మనకు పప్పులు పెట్టుకున్నట్టు పెరుగు పెట్టుకున్నట్టు. సో పెరుగులో బేసి ఉంటుంది ఇప్పుడైతే పెట్టుకోండి. బాగుంది. చేతి పెట్టుకొని కిందికి వెళ్ళి మన తెలుగు వాళ్ళని కలిసేద్దాం పదండి. మన తెలుగు వాళ్ళ అడ్డకెళ్ళి వాళ్ళతో ఇక్కడ ఛాయ్ తాగట్లే అంటే మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటా ఛాయ్ తాగమని చెప్పేసి తాగట్లేదు. పదండి వెళ్దాం. ప్రజెంట్ మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం మన తెలుగు వాళ్ళ కింగ్డమ్కి. ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నమస్తే అన్న, తెలుగేనా అందరు? ఓకే. మహేష్ యూట్యూబ్ లో వీడియో చేస్తున్నా ఒకటి మన తెలుగు వాళ్ళని కలుస్తున్నట్టు. సో ఫోటో ఇవ్వాలి మీ నుంచి. చాయ్ తాగిరా? మీరు ఓకే. ఎక్కడ ఇదే ఏరియా ఉంటారు? మొత్తం ఏరియాలో ఉంటాను. దస్ నెంబర్ విల్లా. ఓకే. మరి ఇది ఏంటి స్పెషల్? స్పెషల్ ఇప్పుడు మార్కెట్ పోతాం కాక మైత్రం చేపలు తీసుకొస్తాం. ఓకే. చేపలు తీసుకొని ఏం చెప్ప రవ్వటనా? రవ్వట రావు ఓకే. రావు ఏదన్నా పాపులేట్ ఏదన్నా తీసుకొస్తామని ఇక సండే అంతా ఇక అంతా మా ఊరు. ఓకే. ఇవి తనది గొల్లపల్లి, తనది ఆర్మూరు, మా శ్రీరామపల్లె. ఓకే. తనది గొల్లపల్లి, మా శ్రీరామపల్లె జైత్యాల దగ్గర. చిన్న శ్రీరామపల్లె గొల్లపల్లి మండలం. అజ్జిమల్ల ఆయన గొల్లపల్లి, ఆయన గొల్లపల్లి. ఓకే. అందరు మొత్తం తెలంగాణ బిడ్డలే. కష్టపడాలి ఇక, కష్టపడాలి. మీరెవరన్నా? మన నిర్మల్ లోకల్. నిర్మల్ లోకల్ బోయవాడ. వచ్చే నిర్మల్ ఎప్పుడన్నా టిక్ టాక్ లో పెట్టేది నేనేరా వచ్చేది? టిక్ టాక్ లో యూట్యూబ్ లో పెడతా. విఎల్ మహేష్ పందిరే ఉంటది. సో నార్మల్ గా తెలుగు వాళ్ళతో బయటకు వెళ్ళి ఎప్పుడు మాట్లాడలే. సో ఆ విధంగా ఒక వీడియో వేద్దామని చెప్పేసి. ఇంకా ఏమైనా చెప్తారు మన వాళ్ళకి? తెలంగాణలో 5 లక్షల మంది చేస్తారు మిమ్మల్ని చెప్తే చెప్పారు. మరి ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఉంటారు ఒక 20 సంవత్సరాల లోపల కదా, వాళ్ళ గురించి ఏమన్నా చెప్తారా? అంటే ఒక మాట చెప్పండి, కష్టపడండి, ఇట్లా తాగద్దు, బాగా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఏంటంటే పిల్లలు అంటే ఇంటికాడ చూడ, మన ఇంటికాడ చూడ ఏంటంటే కొంచెం తాగుడు వీడానికి బాగా అలవాటు పడుతున్నారు. కొంచెం తాగద్దు, మనసు ఇంక పిల్లలు అంటే కంట్రోల్ గంజాయికి అలవాటు కావద్దు. మన తెలంగాణ కొంచెం నెంబర్ 1 తెలంగాణ తెచ్చుకుంటారు, మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు తినాలి. ఇక చూడు మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇట్లా బయట తిరుగుడు, ఏదన్నా మంచిగా చదువుకుంటే మన తెలంగాణలో ఏదైనా చిన్న జాబ్ ఏదన్నా ఒకటి చేసుకొని లైఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు మేము ఇక్కడికి వచ్చినంటే మాకు ఎన్నో తగ్గింపులు ఎన్నో చేసుకుంటా ఇట్లా బతుకుతున్నాం. మెన్నటువంటి యంగ్ పిల్లలు మన 25-30 ఏళ్ళ లోపల ఉన్నోళ్ళు మంచి ఏదన్నా ఒకటి సర్వీస్ చేసుకుంటా మంచిగా ఉండాలి. 2 లక్షలు పని అయ్యిందన్న ఇక్కడ బతకలేము. నెలకైతే మనకు 15,000 మినిమం మనకు ఖర్చు లేని మనం ఏదన్నా ఒక్క పని కంపల్సరీ దొరకాలి. ఏజెంట్ త్రో కూడా బాగా మోసపోకు, వాళ్ళు కూడా మోసాలు చేస్తారు. ఓ పని అని ఓ పని తీసుకొచ్చి చూడయ్యా అంగడి చేస్తారు, వాళ్ళని కూడా నమ్మకూర్రి. చేసుకోవాలి. ఈ రోజులలో అమ్మ నాన్న కోసం వాళ్ళ మీద దాదాపుగా మనం కష్టపడి సంపాదించాలని అమ్మ నాన్న పేరు తెచ్చుకోవద్దే మనదొక పేరు ఉంటది. వాళ్ళ మన లెక్క. మీ పేరు? గొల్లపల్లి. గొల్లపల్లి పేరు? మండలం రాజన్న.
వెంకటేశ్వర శ్రీరామపల్లి. ఓకే, తెలంగాణ. జై తెలంగాణ. తిరుపతి ఆర్మూర్. ఓకే ఓకే. మన అన్న తెలుగు నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, చాలా దగ్గర మరి గుడికి వస్తుందని చెప్పేసి గుడికి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళి ఇంకా టెంపుల్కి వెళ్తాం. నమస్తే అన్న. ఎక్కడి నుంచి? ఉంటా ఏ గుంట మీది? భీమ్లా. ఓకే, తొర్లికొండ ఆర్మూర్. అందరు తెలంగాణ ఒక మాట. ఓకే, చాలా దగ్గర మీరు? మాది నిర్మల్ లోకల్. మల్లాపూర్ ఐడియా ఉందా? మల్లాపూర్ ఓగ్లాపూర్ ఖానాపూర్ తెలుసు. మా ఊరి మీదకి పోతుంది బస్సు. నీ కడపలో చదువుకున్నా. ఖానాపూర్ భారత్ హై స్కూల్ ఉంటుంది దాంట్లో. ఓకే, కలబట్లో వేస్తారా? కీటాల కొత్త కంపెనీ. ఓకే, మంచిగా ఉందా? బాగుంది. ఓకే, మీరేనా? నేను డెలివరీ బాయ్ వేస్తాను తలబత్లా. మంచిగా ఉందా తలబత్ బ్రో? నేను విజిట్లా జూనియర్. ఓకే, జూనియర్. ఫస్ట్ టైం దుబాయ్. మరి విజిట్లా మీ ఏజ్ వాళ్ళకి ఏం చెప్తావు? వచ్చే వాళ్ళకి కొత్త ఎలా ఉంది దుబాయ్ ఇప్పుడు ప్రెసెంట్? అనిపిస్తుందా దగ్గర? ఎన్ని రోజులు అవుతుంది? 2 months అయింది. 2 months. 2 months. సో 2 months విజిట్ లో ఇంకా. ఓకే, సో ఇట్లా 2 months మంచిగా జాబ్ చేస్తే ఈజీగా దొరుకుతుందా ఇక్కడ? దొరుకుతుంది. విజిట్ 2 months వచ్చి జాబ్ సెట్ చేసుకోవచ్చు మన వాళ్ళు? చేసుకోవచ్చు. ఉండాలి రిఫండ్ చేసుకోడా? తెలబద్లా. ఓకే, మెల్లగా జాగ్రత్త చేసుకో. డ్యూటీ ఉందా? ఆల్రెడీ ఆన్లైన్ లో ఉన్నా కానీ ఆఫ్లైన్ చేసిన. అంటే నెట్ ఆఫ్ చేసిన. ఓకే, అంటే మనం ఫోన్ అంటే పోవచ్చు. లేదంటే నాకు 11 స్టార్ట్ అవుతుంది. నా జోన్ మెరీనా. ఇప్పుడు ఆడుకోవాలంటే గంట అవుతుంది. అందుకే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేసి నెట్ ఆఫ్ చేసిన. మళ్ళీ నెట్ ఆన్ చేస్తే ఆర్డర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ కవర్ అయిపోతుంది అన్నట్టు లాగిన్. అంటే ఎన్ని గంటలు రోజు డ్యూటీ? రోజు 12 hours. 10 to 12 పక్క. 10 నుంచి 12 గంటలు చేయాలి. 26 days. 4 days వీక్ ఆఫ్. మళ్ళీ ఇంకోటి 4 days వీక్ ఆఫ్. ఓకే, 4 రోజులు. అది కూడా ఫ్రైడే నెలకు. ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు వీక్ ఆఫ్ తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నువ్వు బుక్ చేసుకున్న షిఫ్ట్ ఉంటాయి. డైలీ 3 hours 4 hours ఒక 6 షిఫ్ట్లు 7 షిఫ్ట్లు ఇస్తాడు. నువ్వు బుక్ చేసుకున్న షిఫ్ట్ కన్ఫర్మ్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ అందులో 12 minutes ఇస్తాడు నీకు బ్రేక్. ఓకే, ఒక షిఫ్ట్ లో 1 minute అటు ఇటు అయినా క్రాస్ పెట్టేస్తారు. ఆ రోజు ఆప్షన్. ఇన్కమ్ మంచి ఉంది. రూల్స్ కూడా బాగా డేంజర్ ఉన్నాయి. చెప్పున్నాయి బ్రో. మాది వేములవాడ దగ్గర ఆత్రేడిపల్లి. అంటే గుడి ఎంత దూరం ఉంటుంది రోజు పోవాలంటే? గుడి 2 kilometers. 2 kilometers దగ్గరనే వేములవాడ రాజన్న. మీకు ఎక్కడ? మాది వెంబాడ ఆసిడిపల్లి. మీకు ఎంత దూరం గుడి? ఇక్కడ నుంచా? నుంచి మాకు 15 kilometers. ఎంత? 15 kilometers. 15 kilometers. అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా గుడికి వస్తున్నావు రోజు? రోజు పోతావు? సండేనా? సండే. ఓకే, దర్శనం చేసుకోవాలి రోజు మంచిగా. బ్రో మీరు ఎక్కడ? చంద్రుడి దగ్గర ఆసేడుపల్లి. ఎక్కడ? ఆసేడుపల్లి. జగిత్యాల డిస్ట్రిక్ట్. చంద్రుడి అంత ఒకటే ఊరా? చంద్రుడి. ఎక్కడ? చంద్రుడి. బాగా కొద్ది ఉన్నావు ఎందుకు? బాధ లేదు. అట్లా ఎందుకు ఉంటుంది? ఎందుకు ఫేస్ లో బాగా పడుతుంది ఏదో? అట్లేం లేదు. లేదా దుబాయ్ సంతోషంగా ఉంటాను నవ్వుకుంటాం. వెమ్నాడ 16 kilometers దగ్గర. చాలా అవుతావు ఒకటి? అది తాగినాం ఇప్పుడే. వెమ్నాడ ఎంత దూరం? 16 kilometers. పోయారా? ఓకే, మాకు బాగా దూరం ఉంటుంది. అవునా? మీరే కానీ మాది నిర్మల్ లోకల్. ఒక 50 ఉంటుందా? 50 ఉంటుంది వచ్చు. నిర్మల్ 50 ఉంటుంది. ఏం పేరు? తిరుమల. ఏం పని చేస్తావు? ఇంటికా డిగ్రీ అయిపోయింది రీసెంట్ గా. 24 బ్యాచ్ రీసెంట్ అయిపోయింది. 24 1 year గ్యాప్ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చిన రోజు మరి దుబాయ్? ఇక్కడికి వచ్చి 3 months దాటింది. 3 months. దుబాయ్ మంచిగా ఉందా? మంచిగా ఉంది. కష్టపడాలి. ఇక్కడికి వచ్చి కష్టపడాలంటావు. మంచి అనిపిస్తుందా? పర్లేదు ఇప్పటికైతే. అంత మనలో ఉన్నారు. అంటే వచ్చిన రోజు ఫస్ట్ డే ఎట్లా అనిపించింది? ఏమైనా ఇల్లు గుర్తుకు వచ్చిందా? ఫస్ట్ డే బాగా కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత నుంచి వెళ్ళి మనలో ఇంకా మనోళ్ళు ఇట్లా కలుసుకుంటుంటే మస్తు మాట్లాడితే ఇల్లు గుర్తుకు వస్తుంది. ఇంకా ఇట్లా మీలాంటి వాళ్ళు ఇట్లా మనోళ్ళు తెలుగు వాళ్ళు అందరు కలిస్తే ఇంకా మంచి హ్యాపీ ఉంటుంది. మనోళ్ళు ఎక్కడైనా ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉండాలి. దీంట్లో ఉన్నారు. దీంట్లో ఫస్ట్ ఉంటారు. సో మనకి బ్రో చెప్పు ఏమన్నా. ఎన్ని రోజులు అవుతుంది బయట? 3 months అవుతుంది. ఓన్లీ 3 months. ఓకే, ఎంత వచ్చిన?
ఆగస్ట్ లో వచ్చిన. ఆగస్ట్ లో జన్మాంతరం అక్కడనేనా? జన్మాంతరం ఆడగాలి ఇక్కడనే అయింది. సో ఎంత చదువుకున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరేనా? 3 ఫెయిలా? ఏ ఫెయిల్ కాలే, మధ్యలో టాపిక్ ఫాయిదా లేదని చెప్పేసి ముందు ఆలోచించాం. ఓకే. దుబాయ్ ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది. మరి ప్రెసెంట్ ఏమన్నా వర్క్ దొరికిందా? ఇప్పుడు వర్క్ పార్ట్ టైం చేస్తున్నావు. వీసా ఓన్ వేసుకున్నావా? ఓన్ వీసా. ఓకే, ఓన్ వేసుకున్నావా? ఓకే, వేసుకోవాలి. ఎంత పడింది వీసా? ఇంటికాడ 1,50,000 అని. 1,50,000. ఓకే, పని మంచిగా వేసుకో బ్రో. పని ఎత్తారా? వీసా డబ్బులన్నీ వేసుకో, మంచిగా సంపాదించుకో. కోవిడ్ ఎన్ని నేర్చుకున్నావు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఎట్లా మరి కోవిడ్ మంచిగా అనిపిస్తుందా, దుబాయ్ మంచిగా అనిపిస్తుందా? దుబాయ్ మంచి ఎటువైనా ఫ్రీ ఉంటది, ఫ్రీడమ్ దేశం కదా దుబాయ్. గుళ్ళే మంది బాగున్నారు ఇప్పుడు? గుళ్ళే మంచిగా ఉన్నాం. మస్తు ఇప్పుడు మన కార్తీక మాసం కదా, ఈరోజు స్టార్ట్? మొన్న స్టార్ట్ అయింది. నాన్ వెజ్ బందా? నాన్ వెజ్ నాన్ వెజ్ పక్కనే అంటారు. దేవుడు ఒక పక్కన. మాసం కార్తీక మాసం కాబట్టి మంది జనాలు మంచిగా వస్తారు గుడికి. ఓకే, రోజు ఉంటారు కావచ్చు? రోజు ఉంటారు. సండే లీవ్ టైం దొరికి చూసుకొని వస్తారు. మళ్ళీ సండే ఎక్కువ చుట్టీలు ఉంటాయి, సో సండే బాగుంది వస్తారు. టెంపుల్ కి పోవాలి మేము కూడా. టెంపుల్ పోవాలి, వారానికి ఒకసారి పోవాలి. ఏమైనా ఉంటే దర్శనం చేసుకుంటే మంచిది. బ్రో టెంపుల్ కి ఎప్పుడు పోతాను మరి? టెంపుల్ సండే పక్కన. ఓకే, సో ఇక్కడ హరికృష్ణ టెంపుల్. ఓకే, ఇంకా మరి హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు మీ పేరు? కరీముల్లా. కరీం షేక్. ఎక్కడ నుండి? యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రలో ఎక్కడ? ఆంధ్రాలో ఎగ్జాక్ట్ విజయవాడ. ఓకే, మరి నిర్మల్ లోకల్ తెలంగాణ. ఓకే, రైట్. నిర్మల్ సైడ్ వచ్చారు ఎప్పుడన్నా? లేదు, యాక్చువల్గా నేను తెలంగాణలో వర్క్ చేశాను. రైట్, తుక్కుగూడ, నియర్ టు ద ఆర్జీవి స్టేడియం, లైక్ ఆర్జీవి మతలబ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, లైక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నియర్ టు ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇస్ దేర్. ఓకే, సివిల్ ఇంజనీర్. ఓకే, సో దుబాయ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? Yeah, I came here last 1 month. 4 months. Okay. Right now visit? You're in visit? Yeah, I'm in a visit, but it's turned to be in like Emirates side. It's like Okay. అంటే ఏం పర్పస్ పైన వచ్చారు ఇక్కడికి? జాబ్. Yeah. సో సెట్ అయిందా జాబ్? జాబ్ సెట్ అయింది. ఓకే. మంచిగానే ఉంది. లైక్ సివిల్ ఇంజనీర్, బిమ్ మోడలర్. యాక్చువల్గా ఐఎమ్ బిమ్ ఇంజనీర్. అచ్చా, సివిల్ ఇంజనీర్. సివిల్ in the sense of in the civil engineer, BIM is completely different and the site is different. Okay. BIM is completely for modeling and all the things. Before doing the construction, we do the modeling and all the things. Then we'll do the construction. Okay. అంటే ఈ జాబ్ మీరు అక్కడనే ఇంటర్వ్యూ చేసి వచ్చారా? Yes, ఇండియా నుంచే చేసి వచ్చాను. ఓకే. సో వీసా ఇంప్లిమెంట్ పడిందా? It's going. Like ఇప్పుడే మొన్ననే మెడికల్ అయింది. సో వచ్చేస్తుంది. Hope for the best. Yeah. ఎక్కడ మీది? మెట్పల్లి, జగిత్యాల డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, పట్ల కొంచెం తెలంగాణ జగిత్యాల. జగిత్యాల డిస్ట్రిక్ట్, మెట్పల్లి. మరి దుబాయ్ ఎట్లుంది? మంచిగా నాన్న దుబాయ్. ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పుడు నేను వచ్చి ఒక 1 month అవుతుంది అంతే. ఓన్లీ 1 month? ఓన్లీ 1 month అవుతుంది. ఫస్ట్ టైం దుబాయ్? దుబాయ్ ఫస్ట్ టైం. మా బాబాయ్ ఉన్నాడు, మా బాబాయ్ దగ్గర. వీసా పడిందా? పడిందన్న. ఎట్లా మంచి అనిపిస్తుందా? ఏం వండుతున్నావు మరి ఈరోజు కర్రీ? ఇవాళ చికెన్ లేదా మటన్ అంతే, సండే స్పెషల్. సండే స్పెషల్. ఓకే, సో మన తెలుగు వాళ్ళందరితో మాట్లాడినాం. చాలా చక్కగా మంచిగా అనిపించింది నాకైతే. మనస్ఫూర్తిగా మాట్లాడాను. ఒక 4 years తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కలిసి. సో సండే కాబట్టి ఇంకా అందరు లేట్గా లేస్తారు కాబట్టి ఎక్కువ మందిని కలవలేకపోయినాను. 9-10 లోపల ఎంతమంది కలిసాం అంతమంది కలిసినాం. ఈ ఏరియాకి వచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ రాజేష్ అని ఉంటాడు, లగ్జరీ హబ్ ట్రావెల్ అండ్ టూరిజం మన ఫౌండరు. సో అన్నని కలిసేద్దాం, సరేనా? ఆఫీస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఫోన్ చేశాను కిందికి రమ్మని చెప్పేసి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, బాగున్నా? అంత ఇంకా బ్రో, ఇంకా ఇయ్యాల మరి గిడ్డి ఇయ్యాల పొద్దున. తెలుగులతోని ఒక 4 సంవత్సరాలు అవుతుంది దుబాయ్ నుండి. మనసు ఎప్పుడు మాట్లాడలే, ఒక ఫుల్ వీడియో వేద్దామని చెప్పేసి మన పొద్దున 8 గంటలు స్టార్ట్ చేసి ఈ టైం వరకు తెలుగుతో మాట్లాడి వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని ఎక్కడ నుంచి అని చెప్పేసి మంచి వీడియో చేసిన, ఫుల్ వీడియో. మన ఏరియాలో ఉంటావు అని చెప్పేసి కలిసి చేసిన. సో మరి ఇంకా ఎట్లా బ్రో మరి
అంత ఓకే. ట్రావెల్స్ బాగా నడుస్తుందా? మంచిగా నడుస్తుంది, ఇప్పుడు సీజన్ కదా, అందరు వస్తున్నారు మంచిగా. 3 కార్లు హీరో ధనుష్ వచ్చినాడు, నిజమేనా? అందరు వచ్చారు, అందరు వస్తారు. 3 కార్లు కూడా బిజీగా ఉన్నాయి, మంచిగా నడుస్తుంది. ఈ నవంబర్ నుంచి సీజన్ స్టార్ట్ దుబాయ్ లో, మళ్ళీ మే వరకు అయితే మంచిగా ఉంటది, మంచిగా నడుస్తుంది. ఇంకా చాయ్ బే బ్రో. అయితే ట్రావెల్స్ బాగా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది బ్రో, అద్భుతం. ఇప్పుడైతే కొత్త వాళ్ళు వస్తున్నారు, మంచిగా రిసీవ్ అన్ని వాళ్ళు కూడా మంచిగా హ్యాపీ అవుతున్నారు. బ్రో సమోసా బాగా రోజులు తింటున్నా బ్రో మీ వల్ల. ఓకే బ్రో, ఎందుకు బ్రో ఆయిల్ ఫుడ్ అని పని చేసిన లేదు, సమోసా మంచిగా ఉంది బ్రో, తిను బ్రో. అవునా? ఫుడ్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ మంచిగా, మంచిగా ఉంది. ఎంత బ్రో ఇది? ₹1 అంటే ఇండియాకి ఎంత అయితే into 24 years బ్రో. ఓకే. సో మరి కాన్సెప్ట్ బాగుందా బ్రో, తెలుగు వాళ్ళని కలిసి అంటే చేసేది? ఇది అద్భుతమైన కాన్సెప్ట్ బ్రో యాక్చువల్లీ. ఎందుకంటే ఎట్లుంటది ఏం కథ అన్నది మొత్తం చూపెట్టాలి. చాలా మంది ఇండియా నుంచి అర్థం అనుకుంటారు, ఇట్లా బాధలు ఫీలింగ్స్ ఇంత దూరం వచ్చి ఇవన్నీ చేస్తారంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఎట్లున్నాం, ఏం కథ ఏం చేస్తున్నాం. వచ్చే వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చారు అన్నట్టు. ఇంకేమైనా కొత్త ఇంకా క్యాంపులలో ఉంటారు మనల్లో, లేబర్ క్యాంపులలో, అట్లా దగ్గరికి పోయి వాళ్ళ బాధలు అన్ని అడిగి తెలుసుకొని చేయు, మంచిగా ఉంటది. నువ్వు ఏది చేసినా నీకు ఒక 5 లక్షల మంది వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి నువ్వు ఏది చేసినా అందరికి రీచ్ అయిపోతుంది. అండ్ ఎందుకంటే దుబాయ్ లో వచ్చి మస్తు మంది మన తెలుగు వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళ గురించి మంచి వీడియోలు తీసి పెట్టు బ్రో. ఎందుకంటే వాళ్ళు మోసపోకుండా మన తెలుగు వాళ్ళు. అదే బ్రో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో అందుకే జనాలతోనే ఫస్ట్ మన తెలుగు వాళ్ళతో ఇంట్రెస్ట్ అయినాను 4 సంవత్సరాలతో. ఎందుకంటే మన చాలా మంది 23-24 ఏజ్ వాళ్ళు వచ్చేసి జాబ్స్ అని వచ్చేసి ఎగ్జిట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళకి ఊరిని నమ్మి రావాలి, ఎలా జాబ్ అప్లై చేయాలని చాలా మంది తెలియక చాలా నష్టపోతున్నారు. సో నేను రీసెంట్ గా రీల్స్ లో నాకు చాలా మంది జాబ్స్ గురించి వచ్చారు, కామెంట్స్ కానీ మెసేజ్ కానీ జాబ్స్ గురించి చాలా మంది అడిగారు. అది చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిరీస్ నేను అది స్టార్ట్ చేస్తున్నాను. ఎపిసోడ్ వైజ్ గా అయితే వీడియోస్ అయితే వస్తాయి. దుబాయ్కి ఎలా రావాలి, వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి, ప్లస్ ఇక్కడ ఎలా సర్వే కావాలి. దానికి ఎగ్జాంపుల్ గా ఈ రోజు ఎవరినైతే కలిసాను మన తెలుగు వాళ్ళందరినీ ఇంటర్వ్యూ టైపు, ప్లస్ వాళ్ళ స్ట్రగుల్ ఎలా సర్వైవ్ అయ్యారు, వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు, అది ఎపిసోడ్ వైజ్ గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వీడియో చేద్దాం అనుకున్నాను. సో దానివల్ల మన తెలుగు వాళ్ళకి, మన వచ్చే వాళ్ళకి, సో ఇప్పుడు ప్రెసెంట్ విజిట్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో నేను త్వరలోనే స్టార్ట్ చేస్తాను. అండ్ మొత్తం వీళ్ళ మీద డిపెండ్ ఉంది. మీరు సపోర్ట్ చేసి మంచిగా నా తోడుగా మీరు ఉంటే నేను ఇలాంటి వీడియో చాలా చేయగలుగుతాను. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ చాలా ఉపయోగపడుతుంది మీ అందరికైతే. ఎపిసోడ్ 1, 2, 3గా మేమైతే ప్లాన్ చేస్తున్నాము. సో అదైతే ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది. మీరు ఫాలో VL మహేష్ పందిరి అండ్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి దుబాయ్ గురించి అండ్ మంచి వీడియోస్ చేస్తుండు, సపోర్ట్ చేయండి. అండ్ గైస్ కొత్త డాక్యుమెంట్ టైప్ లో దుబాయ్ కష్టాల గురించి చేస్తుండు, మీరైతే సపోర్ట్ చేస్తే ఆయన ఇంకొంచెం మంచిగా చేస్తాడు. ఫాలో VL మహేష్ పందిరి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ బ్రో. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంతా. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. అండ్ మీకు ఎలా అనిపించింది మన తెలుగు వాళ్ళని కలిసినందుకు అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ఉంటాను. జై శ్రీరామ్. జై హనుమాన్.